రేపేమి సంభవించినో నీకు తెలీదు. ఈరోజు మనకు కూడానండి ఏ క్షణములో మనం కన్ను మూస్తామో తెలియదండి. ఏ క్షణములో మనం ఈ గుండె చెప్పుడు ఆగిపోతుందో నిజంగా మనకు తెలియదండి. ఇలాంటివన్నీ వింటున్నప్పుడు కూడా నండి ఆశ్చర్యం అనిపిస్తుంటదండి. మన భవిష్యత్తు ఏమవుతుందో మనకు తెలియదండి. రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవమే పాటిది, నీ జీవమే పాటిది. ఇంతలో కనబడుతావు, అంతలో మాయమైపోతావు. కనుక మన భవిష్యత్తు కోసం మనకు తెలీదు. మరి భవిష్యత్తు కొరకు తెలియనప్పుడు ఎలా మనిషి ఆలోచించుకుంటున్నాడంటే, ఒకడు ఆలోచించుకుంటున్నాడంటే ఎలాగా? లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూడగలిగితే 19వ వచనం నుండి చదువుతాం. నా ప్రాణమా, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తిని సమకూర్చాను, విస్తారమైన ఆస్తిని సమకూర్చేశాను. గనుక సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుంటున్నాడు. చూడండి ఏమనుకుంటున్నాడంటే, తన ప్రాణంతో బాగా సంపాదించేశాను. ప్రాణమా, నువ్వు హ్యాపీగా తినడము, తాగడము, ఎంజాయ్ చేయటమే అనుకుంటున్నాడట. ఎంజాయ్ చేయటమే, హ్యాపీగా బ్రతకటమే. అయితే దేవుడు అంటున్నాడు చూడండి, అయితే దేవుడు ఎంటర్ అయిపోయాడు. ఒరే వెర్రోడా, ఈ రాత్రిని పడుకుంటావే మంచం మీద, ఇన్ని కళ్ళల కన్నావు ఏమని? అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి, అన్ని గోధుమలన్నీ నిండిపోయాయి. ఒక 100 సంవత్సరాలు తినేంత గోధుమలు కూడా నింపేసుకున్నాను. ఏం తింటావో తిను, హ్యాపీగా తాగుతావో తాగు, అనేక సంవత్సరాలకు సుఖం అనుభవించుకునేది తన ప్రాణంతో చెప్పుకున్న వాడిని దేవుడు అంటున్నాడు, ఓరే వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు, అప్పుడు నీవు సిద్ధపరచినవి ఎవరివవుతాయిరా అంటున్నాడు చూడండి దేవుడు. భవిష్యత్తు కొరకు ఆలోచించే వాడిని దేవుడు అనే మాట ఏంటంటే వెర్రోడా అంటున్నాడు. రేపేం సంభవిస్తుందో నీకే తెలుసా? ఈ రాత్రి మంచం మీద పడుకుంటావు, ఆ రాత్రి నువ్వేమైపోతావు? వెళ్ళిపోవచ్చు, నీ టైం అయిపోవచ్చు. అందుకే దేవుడు మన ఆయుష్కాలాన్ని దేనితో పోల్చాడో, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదన్నాడు.